బ్యాచిలర్ బాయ్ బీభత్సం. ఈ కార్యక్రమానికి గెస్ట్గా వచ్చిన మా పెద్దన్న తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ సెక్రటరీ గారు ప్రసన్న కుమార్ అన్న గారికి, అలాగే ఎన్నో సినిమాలు తీసి ఈ సినిమాకి కూడా ప్రొడ్యూసర్గా నిర్వహిస్తున్న ప్రజెంట్ సార్ సతీష్, నాగార్జున కదా, నాగార్జున అంటేనే గుర్తుపడతారు. నాగార్జున అంటేనే అందరు గుర్తుపడతారు వారికి. అలాగే ఈ సినిమా డైరెక్టరు, అలాగే నాని రాజ్, అలాగే హీరోయిన్స్, అలాగే మా సినిమా దీక్షలో విలన్గా పనిచేస్తున్న మా కొత్తగా ఇండస్ట్రీకి వచ్చి మా దీక్షలో మెయిన్ విలన్గా చేశారు. ఆయన జమ్మూ కాశ్మీర్ ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యి వచ్చి ఉన్నారు. రోహిత్ శర్మ భారతదేశం కోసం పనిచేసి వచ్చినారు. ఆయన ఒక మేజర్గా. వారిని ఫస్ట్ నేనే ఇంట్రడ్యూస్ చేసిన దీక్షలో. వారు వచ్చి ఉన్నారు. మా సినిమా త్వరలో రిలీజ్ ఉంది, ప్రమోషన్స్కి వచ్చి ఉన్నారు వారికి. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇంకా చాలామంది అతిథులు వచ్చారు ఇక్కడికి. వాళ్ళందరికీ నా నమస్కారాలు. సతీష్ గారు గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలామందికి తెలుసు. చాలా సీనియర్ నిర్మాత ఆయన. చాలా సినిమాలు తీసున్నారు, డిస్ట్రిబ్యూషన్ చేసి ఉన్నారు. తర్వాత స్కూల్ కూడా పెట్టున్నారు గతంలో. చాలా అనుభవజ్ఞుడు. కాబట్టే ఈరోజు ఆర్గనైజేషన్ కూడా బాగా చేసి మా పెద్ద నన్ను పిలిచారు ఇక్కడికి. సరే, ఈ సినిమా ఎంత ఉత్సాహంగా ఈరోజు మా సతీష్ ఇనాగ్రేట్ చేస్తున్నారు, అంతే ఉత్సాహంగా సినిమా కంప్లీట్ అయ్యి మంచి సినిమాగా రిలీజ్ అయ్యి చాలా పెద్ద డబ్బులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజుల్లో సినిమా చేయడానికి చాలామందికి ఇండస్ట్రీకి వస్తుంటారు. వాళ్ళ సక్సెస్ కూడా చాలామంది అవుతుంటారు, కానీ వారు నిరుత్సాహంతో పోతుంటారు. కొందరు సక్సెస్ కాకపోయినా ఇక్కడనే ఉండి కంటిన్యూగా చేయాలనుకునేవారు నాలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. అలాంటి వారికి కూడా, సక్సెస్ చేసిన వారికి చేయని వారికి అందరికి కూడా ఈ ఇండస్ట్రీ ఒక వేదికగా ఉంటుంది. తప్పకుండా ఈ నిర్మాతకు కూడా మంచి సక్సెస్ రావాలి, ఇంకా 10 సినిమాలు చేయాలి. ఒక సినిమా షూటింగ్ జరుగుతుందంటే దాదాపుగా వర్కర్స్ అందరికీ ఒక 200 మందికి పని కల్పించిన వారు అవుతారు ఒక నిర్మాత. కాబట్టి ఇలాంటి సినిమాలు కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చి తీస్తున్న వారందరికీ మేము ఎప్పుడూ ఎల్లవేళలా సపోర్ట్గా ఉంటాము. నేను కానీ మా ప్రసన్న అన్న కానీ డెఫినెట్గా వారికి ఎలాంటి, నాకంటే కూడా ఇంకా మా ప్రసన్న అన్న 24 గంటలు ఇక్కడే ఉంటాడు. ఎలాంటి సపోర్ట్ కావాలన్నా, ఒక టెక్నీషియన్తో ఇబ్బంది వచ్చినా, ఒక ఆర్టిస్ట్తో ఇబ్బంది వచ్చినా, లేకపోతే డిస్ట్రిబ్యూటర్తో ఇబ్బంది వచ్చినా తప్పకుండా సపోర్ట్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో. ఎందుకంటే నిర్మాత డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ నష్టపోకుండా సినిమాలు నిర్మించి సక్సెస్ కావాలనే మా ఉద్దేశం. ఎప్పుడూ సపోర్ట్గానే ఉంటాం మేము ఇక్కడ. ప్రసన్న అన్న కానీ నేను కానీ, ఒక నిర్మాత సక్సెస్ అయితే ఇండస్ట్రీ సక్సెస్ అయినట్టే ఉంటుంది. అందరూ కార్మికులకు కూడా మంచి జరుగుతుందని ఒక మంచి ఉద్దేశంతో నడుస్తూ ఉంటుంది. కొత్త హీరో ఇంట్రడ్యూస్ అవుతున్నారు, అలాగే అంతేనా, కొత్త అమ్మాయి. వాళ్ళకు కూడా హిట్ అయిందనుకోండి పెద్ద భవిష్యత్తు వస్తుంది. నెక్స్ట్ సినిమాకి మళ్ళీ వాళ్ళకి పారితోషికాలు కూడా పెరిగిపోతాయి. అలా కావాలనే కోరుకుంటాను నేను. ఎందుకంటే హిట్ కావాలి, సక్సెస్ కావాలి. ఇండస్ట్రీలో ఒక హిట్ వస్తే కదా వాళ్ళకి లైఫ్ టైం సెటిల్ అయిపోయినట్టే ఉంటుంది. ఈ అమ్మాయి కూడా యాంకరింగ్ చేస్తుంది, అలాగే ఆర్టిస్ట్ కూడా. అమ్మాయి కూడా సక్సెస్ రావాలి. ఇండస్ట్రీలో ఎంతోమంది మొదటి అడుగు కొత్త సినిమాతోనే వస్తుంది. వాళ్ళ భవిష్యత్ అంతా ఈ కొత్త సినిమా సక్సెస్ మీదనే ఉంటుంది. సక్సెస్ అయితే ఎవరికి అందని దూరంలో వెళ్తారు, వెళ్ళాలి కూడా. అలా ఆ ఉద్దేశంగానే వస్తారు ఇండస్ట్రీకి నిర్మాతలు కానీ, ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ. అందరికీ ఈ సినిమా ద్వారా ఇందులో పనిచేసే వారందరికీ మంచి జరిగి బాగా సక్సెస్ వచ్చి, మా సతీష్కు, నిర్మాత గారికి అందరికీ బాగా డబ్బులు వచ్చి, నానిరాజ్ గారికి బాగా డబ్బులు వచ్చి పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఎప్పుడు ఏ టైం ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నన్ను కానీ ప్రసన్న అన్నను కానీ సంప్రదించండి. తప్పకుండా మా సపోర్ట్ ఉంటుంది.
మొన్ననే నేను తెలుగు ఫిలిం ఛాంబర్లో మా అన్న మేమందరం కలిసి ఉన్నాం. నేను తెలుగు ఫిలిం ఛాంబర్కి ఇప్పుడు ప్రొడ్యూసర్స్ వైస్ ప్రెసిడెంట్ గెలిచాను. తెలంగాణ ఫిలిం ఛాంబర్కి చైర్మన్గా ఉన్నాను. కాబట్టి తప్పకుండా మేము నేను 100% మీకు సపోర్ట్గా ఉంటాం. సతీష్కి మాకు తెలుసు, సతీష్ నాకు ఎప్పుడు మేము నాకు కానీ అన్నకు కానీ బాగా దగ్గరగా ఉంటాడు. కాబట్టి ఈ మూవీ పెద్ద సక్సెస్ అయ్యి అందరికీ డబ్బులు వచ్చి ఇందులో పనిచేసిన వాళ్ళందరికీ పేరు వచ్చి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత టైం ఇచ్చి వచ్చిన పెద్దన్నకు మరొకసారి థ్యాంక్ యూ అన్న. నమస్తే, అందరికీ నమస్తే. వెంకట సత్యదేవ్ క్రియేషన్స్, మా శ్రీరంగం సతీష్ ప్రెజెంట్స్. ఇవాళ టైటిల్ చూసాం. జనరల్గా ప్రతి సినిమాకి సగం సక్సెస్లో టైటిల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ టైటిల్ అనేది ఆల్రెడీ సగం 50% మార్క్స్ అనేది టైటిల్ కొట్టేసింది. మనం గతంలో చూసాం బ్యాచులర్స్, సానా యాదిరెడ్డి గారు ఆయన స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ప్రతిసారి యూత్ఫుల్ ఫిలిమ్స్ రకరకాలు రావటం, సక్సెస్ అవటం. ఈ మధ్య రీసెంట్గా కూడా లిటిల్ హార్ట్స్ కానీ, రాజు విడ్స్ రాంబాయి కానీ, ఈషా కానీ కంటిన్యూగా చిన్న సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. అదే సక్సెస్ కావాలో డెఫినెట్గా ఈ టైటిల్ ఇదిలో చాలా పర్ఫెక్ట్గా సక్సెస్ అవ్వాలి. అలాగే హీరో అన్వేష్, అలాగే హీరోయిన్లు ఆ పేరులోనే ఏదో లక్ష్మి పెట్టుకున్నారు. సిరి ఒకళ్ళంట, శ్రీదేవి ఒకళ్ళంట. సో వాళ్ళిద్దరి పేరుల్లో ఉన్న ఆ లక్ష్మీదేవి మొత్తం వచ్చి మా సతీష్ గారి బీరువా నిండిపోవాలి. సో బ్రహ్మాండంగా ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడి వీళ్ళందరూ ఫ్యూచర్లో చాలా పెద్దాళ్ళు అవ్వాలి. ప్లస్ ఎప్పుడైనా మేము ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు జస్ట్ ఏదో లిప్పులతో మాట్లాడేస్తాం, సరే ఇది ఆశీర్వదించినట్టు ఇది చేస్తాం, అలా చేస్తాం. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు రామకృష్ణ గౌడ్ గారు కానీ, బాబ్జీ గారు కానీ, ఎవరైనా లిప్పులతో మాట్లాడే వాళ్ళకి ఎవరు లేరు. ఇక్కడ హార్టులతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సిన్సియర్గా హార్ట్తో దీవిస్తారు. డెఫినెట్గా ఆ దీవెనలు ఫలిస్తాయి. ఇక మా సతీష్ చూస్తే చాలా ఫ్లెక్సిబుల్ మ్యాన్. దేనికైనా కూడా ఒక రిజిడ్గా ఒక పద్ధతి, ఒక ఏది నేను ఇక్కడే ఉండిపోతాను లేకపోతే ఇలాగే చేస్తానని కాదు. ఒకసారి ఏదో టైటిల్ తనది రైతు అనే ఒక టైటిల్ ఉంది. సడన్గా అప్పట్లో కృష్ణవంశీ గారు డైరెక్టర్గా, బాలకృష్ణ గారు హీరోగా, భవ్య క్రియేషన్స్ వాళ్ళు ఆ టైటిల్ కావాలన్నారు. ఎమ్మటే మాట్లాడకుండా వచ్చి సంతకం పెట్టేసి తీసుకోండి సార్, నా టైటిల్ దానికి ఆ సినిమాకు ఉపయోగపడుతుంది అంటే నేను ఫస్ట్ ఉంటానని చెప్పి గౌబా సంతకం పెట్టాడు. అలాగే మొన్న ఛాంబర్ ఎలక్షన్లో వచ్చి నామినేషన్ వేసాడు. నామినేషన్ వేస్తే కొంచెం ఎక్కువ మంది కంటెస్టెంట్స్ అయిపోయి కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంచెం అమ్మ సతీష్ కొంచెం కోఆపరేట్ చేయమ్మా అంటే, ఎందుకన్నా ఇబ్బంది ఉందా, ఇబ్బంది ఉంటే ఓకే అని చెప్పి అమ్మటే సెకండ్లో విత్డ్రా చేసుకున్నాడు. సో అలా చాలా ఫ్లెక్సిబుల్ మ్యాన్ అతను. ఎక్కడైనా కన్నడ కానీ ఎనీ లాంగ్వేజ్ ఏదైనా కానీ పక్కా ప్లాన్డ్గా తను పెట్టే ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనిపించేటట్టుగా ఉంచుకుంటాడు. కానీ అన్నెసరీ వేస్టేజ్లు కానీ అవన్నీ ఏమీ రానివాడు. పర్ఫెక్ట్గా ప్లానింగ్ ఇది. సరే నానిరాజ్ అతను కూడా డైరెక్టర్ పక్క ప్లాన్డ్గానే చేశాడంటే అసలు ముందు ఫస్ట్ మా శ్రీరంగం సతీష్ ఒక అతన్ని డైరెక్టర్గా సెలెక్ట్ చేశాడు అంటేనే డెఫినెట్గా అతను టాలెంటెడ్, లేకపోతే అతను సెలెక్ట్ చేయడు. సో ఇలా ఇదంతా టీం ఉండి ఇవాళ ఈ కొత్త టీము. అప్పుడు ఆ రోజుల్లో సానాయాదిరెడ్డి గారు బ్యాచులర్స్ని చూసుకుంటే జకీర్ కాడి నుంచి చాలామంది వచ్చారు, చాలా మంది చాలా పెద్దవాళ్ళు అయ్యారు. అలాగే ఈ సినిమా నుంచి కూడా డెఫినెట్గా టైటిల్ బ్యాచులర్ బాయ్స్ బేపత్సం అంటే ఈ మధ్య చూస్తున్నాం. మన రాజమౌళి గారు బాహుబలి BB2 అని పెట్టుకుంటే మా వాళ్ళు BB3 చేశారు. సో ఆయనేమో ఒక ఫోక్లోర్ యాంగిల్లో వెళితే వీళ్ళేమో యూత్ యాంగిల్ వెళ్ళారు. డెఫినెట్గా ఇది చాలా పెద్ద హిట్ అయ్యి వీళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు అయ్యి, ప్లస్ అట్లాగే యాంకర్ ఆవిడ కూడా బాగా కష్టపడుతున్నామమ్మా. డెఫినెట్గా ఆర్టిస్ట్ గాను యాంకర్ గాను సక్సెస్ అవ్వాలి. ఇంతమంది ఉండి ప్లస్ ఇది చాలదన్నట్టు సరే వీటికి ఉంటుందని మా రామకృష్ణ గారు ఆయన దీక్ష విలన్ని కూడా తీసుకొచ్చారు, జమ్మూ కాశ్మీర్ నుంచి తీసుకొచ్చారు. సో ఇంతమంది వచ్చి ఇంతమంది ఆశీస్సులతో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. సరే ఇక్కడ చాలామంది టెక్నీషియన్స్ పరిచయం చేశారు, కొరియోగ్రాఫర్ అని, DOPని అందరినీ పరిచయం చేశారు. మా ఆర్ట్ డైరెక్టర్ విజయ్ కృష్ణ మాత్రం ఎవరు పరిచయం చేయలే. నంది అవార్డు తీసుకున్న ఆర్ట్ డైరెక్టర్ క్యాండిడేట్. సో ఇంతమంది టెక్నీషియన్స్ వీళ్ళందరూ ఉండి ఇది ఉండారు కాబట్టి డెఫినెట్గా మన విజయ్ కృష్ణ ఇన్స్పిరేషన్ అందరూ కూడా మిగతా వాళ్ళు నంది అవార్డులు, గదర్ అవార్డులు అన్ని అవార్డులు తీసుకుని అవార్డుల పరంగాను రివార్డుల పరంగాను అలాగే కమర్షియల్గా కూడా వీళ్ళంతా గొప్పవాళ్ళు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన ఎలక్ట్రికల్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన పెద్దలు నా ఆత్మ బంధువు, నా ఆత్మ శ్రీ ప్రసన్న కుమార్ గారు, పిలిస్తే పలికే రామకృష్ణ గౌడ్ గారు, మా శ్రీరంగ సతీష్ గారు నాకు 30 సంవత్సరాల నుంచి ఫ్రెండు. ఆయన
సినిమా తీయడమే కాకుండా నాగార్జున ఇన్స్టిట్యూట్ పెట్టి చాలామంది కళాకారుల్ని, చాలామంది హీరోయిన్స్ని తిరిగి ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి శ్రీరంగ సతీష్ గారు. ఈ సినిమా మొత్తం బ్యాచిలర్స్ బీపత్సం అని పెట్టారు. ఈ సినిమా బీపత్సంగా హిట్ అయ్యి బీపత్సంగా కలెక్షన్ రావాలని మా అన్నను కోరుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, ఎక్కువ కాదు. అందుకే ఇక్కడ ఆర్టిస్టులకి మీ అందరికీ మంచి హిట్ రావాలి, మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసినటువంటి మా మిత్రులు శ్రేయభిలాషులు ప్రసన్న కుమార్ గారు అండ్ మా రామకృష్ణ గారు, బాబ్జీ గారు, ఇతర నటీనటులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా నేను ఒక దర్శకుడిగా, నిర్మాతగా ఉండి ఈ చిత్రానికి ప్రజెన్స్గా ఉండడానికి కారణం నానిరాజు గారు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. నానిరాజు గారికి ఒకటే చెప్పాను, యూత్ ఎప్పుడు కూడా యూత్. నాడు 25 years బ్యాక్ బాయ్స్ అనే మూవీ తమిళ శంకర్ గారు చేసినప్పుడు కూడా ఆ మూవీతో ఒక మంచి క్రేజ్ స్టార్ట్ అయింది. అలాగే వీరు నాని గారు చెప్పిన దాంట్లో ఇప్పుడు వస్తున్న మన ఈ మ్యాడ్ కానివ్వండి, డీజే తిల్లు కానివ్వండి, ఈ కైండ్ ఆఫ్ స్టోరీ అని నేను అనుకున్నాను ఫస్ట్. రొటీన్గా ఉంటుంది, ఏముంది ఇందులో, కాలేజీ స్టూడెంట్ అంటే లవ్, ఎంటర్టైన్మెంట్ ఇదే కదా అని. కానీ వారు చెప్పే విధానం, వారు తీసుకున్న లైను, బట్ సెకండ్ హాఫ్ టోటల్ యూత్ ఎంటర్టైన్మెంటే కాకుండా ఎంటైర్ ఫ్యామిలీ కూడా చూసి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫ్యామిలీ డ్రామాని ఈ కాలేజీ BB3లో భలే యాడ్ చేశారు. నిజంగా థ్యాంక్ యూ నాని గారు. ఇప్పుడు వీరు చెప్పిన విధంగా ఇప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే, మేము దర్శకులుగా చేశాము, నిర్మాతగా ఉన్నాము, ఇక నుంచి మేము మా సమర్పణలో కూడా కొన్ని చిత్రాలు కొత్త దర్శకులకు ఇవ్వాలని మేము సంకల్పం తీసుకున్నాను. కారణం ఏంటంటే, మనం చేయటం అనేది రొటీను, సక్సెస్ ఫెయిల్యూర్ ఉంటుంది. కొత్త వాళ్ళలో మంచి టాలెంట్ ఉంటుంది. సభాముఖంగా తెలియజేస్తున్నాను, మంచి లైన్ ఉందంటే తప్పకుండా ఒక మంచి బడ్జెట్లో సక్సెస్ఫుల్గా ఒక కొత్త దర్శకులు మంచి లైన్తో వస్తే తప్పకుండా కోఆపరేట్ చేస్తాను. ముఖ్యంగా ఈ చిత్రం గురించి చెప్పాలంటే, ఇందులో టెక్నీషియన్లు అందరూ కూడా ముందు చెప్పారు. నంది అవార్డుకి అయితే మా విజయకృష్ణ గారు అని, విజయకృష్ణ గారితో నేను గత 14 సినిమాలు నా వర్క్ అన్నీ చేశారు, తెలుగు, తమిళ్, కన్నడ అన్న కూడా. రిమైనింగ్ అందరు టెక్నీషియన్లు, డిఓపి గారు కానివ్వండి, మున్నా గారు కానివ్వండి, ఎడిటర్ గారు అందరూ కూడా మంచి టెక్నీషియన్ రన్నింగ్ అవ్వడం తీసుకున్నాం. ఇందులో అడిగారు అన్నగారు, దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని. సంగీత దర్శకులు లేకుండా సినిమా చేయలేం. షాకింగ్ ఏంటంటే, ఈ చిత్రానికి సంగీత దర్శకులు కూడా మా నానిరాజు గారు. వారికి గత 9 సంవత్సరాల నుంచి సంగీతం మీద కూడా వారికి అవగాహన ఉంది. నేను అడిగాను, అదేంటి అన్ని డిగ్రీలు నువ్వు తీసుకుంటే మిగతా వాళ్ళకి ఏంటంటే, లేదన్నా నాకు ఫ్యాషన్ అన్నారు. అతను ఐటీలో జాబ్ చేసుకుంటూ బోత్ సైడ్ పిక్చర్స్ని అబ్జర్వేషన్ చేసుకుంటూ, టెంపర్ లాంటి కొన్ని సినిమాలకు వర్క్ చేసుకొని, కృషి గారి దగ్గర కొన్ని చిత్రాలు వర్క్ చేసుకొని, అతను చేసుకున్న లైను, విధానం, చెప్పే విధానాన్ని బట్టి నేను ఇన్స్పిరేషన్, వారు చెప్పిన దాన్ని బట్టి నేను ఇన్స్పైర్ అయ్యి ఈ చిత్రాన్ని ప్రజెన్స్గా ఉన్నాను. తప్పకుండా సక్సెస్ మీట్కి తప్పకుండా నేను మళ్ళీ ఇంతకన్నా బాగా మాట్లాడతాను. ఎందుకంటే చెప్పడం వేరు, సినిమా తీసి రిలీజ్ చేసి దాన్ని బాగుంది, హిట్ కాదు బాగుంది అనిపించుకునే రేంజ్లో మేము చేయాలనుకుంటున్నాం. ఇందులో BBB ఉంది, మా అన్నగారు చెప్పారు, BB2 బాహుబలి 2 అని. BBB ఉంది ఇందులో. వారు చెప్పినట్టుగా BB3 బ్యాచిలర్ బాయ్స్ బీభత్సం 3. బ్యాచిలర్స్ బాయ్స్ బీభత్సం అంటే ఎంజాయ్ ఎంటర్టైన్మెంటే కాకోకుండా యూత్ కాలేజీకి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి లైఫ్ ఎలా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళది ఎలా ఉండాలని చాలా చక్కగా మా నానిరాజు గారు దర్శకుడిగా కాదు, ఇందులో ఆయన బ్యానర్లోనే జరుగుతూ ఉంది. ఆయన నిర్మాతగా కూడా ఈ చిత్రానికి వ్యవహరిస్తున్నారు వారి ఫ్రెండ్స్తో కలిసి. సంగీత దర్శకుడు, కథ అండ్ డైరెక్టర్ నాట్ ఏ ఈజీ. అన్ని డిసిగ్నేషన్ నాకన్నా ఎక్కువ పెట్టుకున్నారు ఫస్ట్ మూవీతోటే. వారు తప్పకుండా సక్సెస్ కావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఈ సినిమా స్టార్ట్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ అండ్ చాలా ప్రెజర్ కూడా అనుభవించాను. కాకపోతే ఫస్ట్ ఇనిషియల్గా నేను ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేశాను. బట్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా నేను హైదరాబాద్కి వచ్చాను యాక్చువల్గా. కాకపోతే లోపల నాకు ఎప్పటి నుంచో సినిమా మీద ప్యాషన్ ఎక్కువ ఉండేది. సో సాఫ్ట్వేర్ కోచింగ్ అని వచ్చి ఇంట్లో వాళ్ళతో సాఫ్ట్వేర్ అని చెప్పి కట్ చేసి నేను సినిమా ఇండస్ట్రీలో జాయిన్ అయ్యాను. అప్పుడు నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీగానే నేను కోచింగ్ తీసుకుంటాను అని చెప్పాను యాక్చువల్గా. సో తర్వాత కొన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో పనిచేసి దట్ మీన్స్ లోటుపాట్లని తెలుసుకొని, ఇన్ కేస్ ఇఫ్ యూ టేక్ లాంగ్ టైమ్ టు గెట్ ఇన్ టు this industry, so there is no support, there is no background to me. I'm only one man.
simply says I make an invention to finish this entire project. తర్వాత అనిపించింది నాకు, సో ఇండస్ట్రీ మనకి ఎవరు సపోర్ట్ లేరు కాబట్టి నేనే అయితే ప్రొడ్యూసర్ని అవ్వాలి లేదా డైరెక్టర్ని అవ్వాలి, రెంట్లో ఏదో ఒకటి కావాలంటే ఖచ్చితంగా నాకు బ్యాక్ బోన్ లేదు కాబట్టి నేను సాఫ్ట్వేర్ మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ బ్యాక్ టు ద సాఫ్ట్వేర్. కంప్లీట్లీ మై స్పెషల్ థ్యాంక్స్ టు మై ఐఓఎస్ సాఫ్ట్వేర్. ఒక పడవలాగా అది సాఫ్ట్వేర్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఇండస్ట్రీ హెల్ప్తో నేను సాఫ్ట్వేర్లో జాబ్ సంపాదించాను. అదే సాఫ్ట్వేర్ సహాయంతో మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చాను. దట్ మీన్స్ ఐ హ్యావ్ బ్యాలెన్స్డ్, వెల్ బ్యాలెన్స్డ్ ద టూ వర్క్స్ యాక్చువల్లీ. అండ్ కానీ సో నేను జాబ్ చేస్తున్నా కానీ ఇండస్ట్రీని మాత్రం వదలలేదు. మండే టు ఫ్రైడే జాబ్కి వెళ్ళేవాడిని, సాటర్డే సండే హాలిడే ఉండేవి కాబట్టి షూట్స్కి వెళ్తూ ఉండేవాడిని. సో ఫ్రెండ్స్ కోఆర్డినేటర్గా పిలిచినా కానీ సమ్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్లో కానీ సాటర్డే సండే కూర్చుని ఉండేవాడిని అనమాట. అలా నాకు పరోక్ష గురువుగా పూరి జగన్నాథ్ గారు ఒక పరోక్ష గురువు. ఆయన సినిమాలు చూస్తూనే సినిమా చేయడం నేర్చుకున్నాను. అండ్ కొంతమంది ఇన్స్పిరేషన్స్. అండ్ శేఖర్ కమలా గారు ఈజ్ అ వెల్ టాలెంటెడ్ టు మేక్ ద స్టూడెంట్స్ సబ్జెక్ట్స్. హ్యాపీ డేస్ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చేసుకున్న ఆర్టిస్టర్స్ అండ్ డైరెక్టర్స్. ఈ సినిమా ద్వారా కూడా మా ఆర్టిస్టర్స్ అండ్ మా టెక్నీషియన్స్ ఎవ్రీవన్ షుడ్ బికమ్ ఏ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చేసుకోవాలని మనసారా అనుకుంటున్నాను. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను. తర్వాత ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అండ్ కమ్ టు ద పాయింట్, శ్రీరంగం సతీష్ అన్న. అండ్ ఫస్ట్ మేము మా మీటింగ్ జస్ట్ లాంగ్ జర్నీ జరిగింది. బట్ కాకపోతే నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఉండటం వల్ల మా జర్నీ కొంచెం దట్ మీన్స్ కాంటాక్ట్ అవుతూ మళ్ళీ మిస్ అవుతూ వచ్చింది. తర్వాత ఒకరోజు స్ట్రాంగ్గా కూర్చుని ఈ ప్రాజెక్ట్ మీద డిస్కస్ చేసాం. దీన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి చాలా ప్రయత్నాలు చేసాం. ఇప్పుడు ముందుకు జరుగుతూ ఉంది, కొనసాగుతూ ఉంది, కంప్లీట్ అవుతుంది. మోస్ట్లీ ఈ మార్చ్లో మనకి ఆల్మోస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయిపోవచ్చు, షూటింగ్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్ హూ came to here. And one more person I have to introduce for this film, the Bhagalakshmi garu. And actually ఎవరైనా సరే నేను తెలియదు తనకి యాక్చువల్గా, ఆమె నాకు తెలియదు, నాకు తనకు తెలియదు. నేను అన్నోన్ పర్సన్, బోత్ ఆర్ అన్నోన్. బట్ నా సినిమా కోసం తను కష్టపడి 4 పాటలు ఏమి నా దగ్గర ఆశించకుండా రాశారు. బట్ ఈరోజు ఆమె రాలేకపోయారు, వస్తే బాగుండేది. వాళ్ళ హస్బెండ్ ధనుంజయ్ గారిని ఇన్వైట్ చేశారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ ధనుంజయ్ గారు. అండ్ హార్టీ వెల్కమ్ టు యూ. అన్ని పాటలు లిరిక్స్ ఆమె ఇచ్చారండి. ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చారు నన్ను. థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ మన మూవీలో చేసిన హీరోయిన్స్ అండ్ హీరోస్ ఎవ్రీవన్ బాగా చేస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమా ద్వారా వారికి మంచి పేరు వస్తుందని నేను ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సిరి గారు, శ్రీదేవి వీరు ముఖ్య తరగడం, ఇంకా చాలామంది ఆర్టిస్టులు ప్యాడింగ్ ఉన్నారు. ఇంపార్టెంట్గా మా డైరెక్టర్ గారు చెప్పారు చూడండి, ఇందాక అన్నగారు కూడా చెప్పారు, ప్రసన్న అన్నగారు, సిరి శ్రీదేవి నాటే ఈజీ. ఈ ప్రాజెక్ట్కి సిరి శ్రీదేవి ఇద్దరి పేర్లు కలిసి రావడం మాకు లక్ అనమాట. B3తో పాటు ఒక హీరోయిన్ గారి పేరు ఏకదంతాయ సిరి, ఒక హీరోయిన్ పేరు గారు శ్రీదేవి అలా కలిసి వచ్చింది మాకు. అయితే ఇంకోటి డైరెక్టర్ హీరో గారి పేరు కూడా దేవ్, అయితే ఆయన అన్వేషణ పెట్టుకున్నారు. అంటే ఇందులో శ్రీదేవ్ అంటే ఈ ముగ్గురి పేర్లు ఒకటే వచ్చేసాయి. మీరు ఒకసారి కన్ఫ్యూజ్ లేకుండా స్టడీ చేస్తే అయిపోద్ది. శ్రీదేవి ఈ ముగ్గురు కలిసి అలా రావడం మా లక్. ఆ ముగ్గురితోటే బీభత్సం కూడా అలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. తప్పకుండా మీరందరూ మంచి కోఆపరేట్ చేయాలి. ఈ సినిమా సక్సెస్ కావాలి. ఒకప్పటి హ్యాపీ డేస్ ఎంత సక్సెస్ అయింది, ఈరోజు అంత కావాలి. ఓకే, అందరూ మీరు జూనియర్ తమన్నా అంటున్నారు, వారు ఇంకో హీరోయిన్ అంటున్నారు, ఇంకో హీరో అంటున్నారు. ఆ రేంజ్కి రావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు ఏమైతే ఆయన ఊహించి ఈ కథ రాసి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారో తప్పకుండా మీరు దాన్ని చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. 1 సెకండ్. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి అండ్ వచ్చి వెళ్ళిన ముఖ్య అతిథులకి, VVS క్రియేషన్స్, వీర వెంకట సత్యదేవ్ క్రియేషన్స్ ఈరోజు టైటిల్ లాంచ్ B3 బ్యాచులర్ బాయ్స్ బీభత్సం. ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఖచ్చితంగా
ఓ సినిమా హిట్ అవ్వాలంటే ఖచ్చితంగా టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్ పాత్ర ప్లే చేస్తుంది. ఈ B3 అనేది ఖచ్చితంగా ఒక వైబ్ ఇచ్చేదై ఉంటుంది అని ఆశిస్తున్నాను. అండ్ మా కో ఆర్టిస్ట్కి అందరికీ నేను ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాను. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడంలో సతీష్ గారు ముందుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. వెరీ గ్లాడ్ టు బీ హియర్. అండ్ మా ఆర్టిస్ట్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాను. అండ్ ప్రతిసారి సతీష్ గారితో పాటు ముఖ్య అతిథులైన రామకృష్ణ గౌడ్ గారు, ప్రసన్న కుమార్ గారు ఎప్పుడు ఆయన వెంటే ఉంటారు. కొత్త వాళ్ళకి ఎంకరేజ్ ఇవ్వడంలో వాళ్ళు కూడా ఒక ముందుంటారు ఖచ్చితంగా. సో వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా షూటింగ్స్కి ఎక్కి రిలీజ్ అయ్యి మంచి హిట్ కొడుతుందని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఐ విష్ అవర్ ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ టీమ్. మా ఆర్టిస్ట్స్ కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ 100% ఎఫర్ట్ ఇచ్చి ఈ సినిమాకి ఖచ్చితంగా ఒక యూనో ఒక రికార్డ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. B3 ఆల్ ద బెస్ట్. Hi everyone, I'm Ekadanta Siri. I'm playing main heroine role in this movie, B3 movie. I'm very happy to be part this heroine role. I'm very happy to be part this film as a heroine. Maybe God bless me, really. God bless me to in this movie become to heroine in this movie. And specially Nani Nagaraj garu for selected me main heroine role. Thank you sir, thank you so much. And he's such a very talented person. Means సాఫ్ట్వేర్ చూసుకుంటూ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ రైటింగ్ ఆల్మోస్ట్ అన్నిటిని హ్యాండిల్ చేయడం అంటే ఇట్స్ టూ డిఫికల్ట్, రైట్? అండ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్. హీస్ రియల్లీ వెరీ నైస్ పర్సన్. హీస్ సచ్ ఏ వెరీ గుడ్ పర్సన్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ సతీష్ కుమార్ సార్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ సతీష్ కుమార్ సార్. అండ్ B3 title name is a catchy name. B3 means B.Tech Babula Bibhatsam, Bachelor Babula Bibhatsam. Means it's a completely youth entertainment movie. Youth and family ఆడియన్స్ని చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది ఈ మూవీ. సో ఇందులో కథ ఎంత అల్టిమేట్గా ఉంది అంటే ఒకసారి మూవీకి మీరు విజిట్ అయినప్పుడు తెలుస్తుంది. ఇట్స్ టూ డిఫికల్ట్ అండ్ ఇట్స్ టూ క్రేజ్ అండ్ క్రష్. అండ్ వన్ మోర్ థింగ్, B3 కంప్లీట్గా నేను మిమ్మల్ని మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తుందని నేను హార్ట్ఫుల్లీ నమ్ముతున్నాను. అండ్ ఇది విజయవంతం అవుతుందని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. B3 మూవీ టైటిల్ అయితే బాగుంది కదా, ఎక్స్ట్రాడినరీగా ఉంది కదా. సో నాకు ఇంత మంచి ఆఫర్ ఇచ్చినందుకు సతీష్ సార్కి అండ్ డైరెక్టర్ సార్కి చాలా వెరీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మా టీంలో చేస్తున్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అండ్ మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. దీని తర్వాత మనం ఇక్కడ ఏమంటారు ట్రైలర్ లాంచ్ అలాంటివన్నీ చూసాం కదా, అప్పుడు చెప్పాలి ఈ మూవీ ఎలా ఉందో అనేది రివ్యూ. సో నేనైతే చాలా బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు కూడా మమ్మల్ని బ్లెస్ చేసి మా టీం అందరినీ బ్లెస్ చేసి మంచిగా ఇది రావాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు షైనిక, బేసికల్లీ ఫ్రమ్ కలకత్తా. నాన్నగారిది పాలకొల్లు. ఇక్కడ ఎవరైనా పాలకొల్లు సంబంధించిన వాళ్ళు ఉన్నారా? ఓకే. యా, నేను ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసి ఒక 4 years అవుతుంది. నా ఫస్ట్ సినిమా స్కంద తర్వాత స్వాగ్ చేశాను. స్వాగ్ తర్వాత 12 Year రైల్వే కాలనీ. ఇప్పుడు గోపిచంద్ సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో ఒక కీ రోల్ చేస్తున్నాను. అండ్ నా ఈ సినిమాకి పరిచయం చేసిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సినిమాకి వెళ్తే మనకి ఏదన్నా రిఫరెన్స్ ఉండాలి. ఏదన్నా ఆడియో లైక్ మూవీ ఆఫీస్కి వెళ్తే రిఫరెన్స్ లేకుండా ఎవరిని తీసుకోవట్లేదు. సో నేను రిఫరెన్స్ త్రూ అంటే నా టాలెంట్ త్రూ నేను మూవీ చేస్తూ ఉన్న క్రమంలో నేను ఎప్పుడు ఒక కాస్టింగ్ అండ్ మేనేజర్స్ని ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు.
బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక కాస్టింగ్ డైరెక్టర్ కమ్ ఆర్టిస్ట్ హేమంత్ నాయుడు, ఆయన వల్ల ఈ మూవీకి పరిచయం అవ్వాల్సి వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాని రాజు గారు, నన్ను ఈ సినిమాలో ఒక మంచి రోల్ ప్లే చేస్తున్నాను. అండ్ సతీష్ కుమార్ గారు, చూడంగానే నువ్వు ఒక మంచి ఆర్టిస్ట్ అవుతావు అండ్ ఒక చిన్న రమ్యకృష్ణలా కూడా కనిపిస్తున్నావు అని చెప్పి నాకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలానే ఈ కాంప్లిమెంట్ని నేను చాలా పెద్దగా నా గోల్ని నేను రీచ్ అవ్వాలనుకుంటున్నాను. బ్యాచులర్ బాయ్స్ బీభత్సం. సో ఈ మూవీ సక్సెస్ అవుతుంది. చాలా మంచి ప్రారంభం చేసాము టీం అందరం కలిపి రాణి రాజు గారితో అండ్ సతీష్ కుమార్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మన హీరోయిన్స్ అండ్ కెమెరామ్యాన్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఇది ఒక కొత్త ప్రారంభం మనకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Means it was a lady comedy actually. That kind of character she's playing. So kindly speak regarding your character. Hello everyone. Pleased to meet you all here. So myself Harshavardhini, popularly called as Harshi, because Harsha ante andarki abbai peru kada, evaru pettaru neeku? సో ఆ ప్రాబ్లం లేకుండా హర్షీ ఈస్ బెటర్. సో లక్కీలీ నేను చాలా ఫార్చునేట్ అండి ఈ మూవీలో పార్ట్ అవ్వడానికి. దిస్ ఇయర్ మై 7 films ఆర్ యట్ టు రిలీజ్ అండ్ దిస్ ఇస్ బిగ్ థింగ్ ఫర్ మీ అండ్ ఆల్ మై హార్డ్ వర్క్ ఇస్ బీయింగ్ పేడ్ ఆఫ్. థ్యాంక్స్ టు సతీష్ సార్ అండ్ నాని సార్ ఫర్ బిలీవింగ్ మీ. ఈ సినిమాలో నాకు యాక్చువల్లీ చెప్పడం అయితే థర్డ్ లీడ్ అని చెప్పారు, బట్ అది నాకు తెలియదు ఎంతవరకు నిజమో, ఎందుకంటే ఇట్స్ అ ఫన్నీ రోల్ ఆల్సో. సో మేబీ ఒక లవ్ ట్రాక్ నడుస్తుంది, ఒక ఎమోషనల్ ట్రాక్ నడుస్తుంది, ఆ మధ్యలో కొంచెం కామెడీ కూడా ఉండాలి కదా. సో లెట్స్ హోప్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని అండ్ బ్లెస్ చేస్తారు ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. కళా పోషకులు, కళాకారులు, టెక్నీషియన్స్కు, మిత్రులకు, నాతో పాటు వర్క్ చేసే టెక్నీషియన్స్కు అందరికీ నమస్తే. ఈ సినిమాకు నాకు డిఓపిగా అవకాశం ఇచ్చిన శ్రీరంగం సతీష్ గారికి, డైరెక్టర్ నాని గారికి చాలా థ్యాంక్స్. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం చూస్తున్నాం ఏదో ఒక యూత్ఫుల్ మూవీ వస్తుంది. B3 ఈ సంవత్సరం యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అవుతుందని అనుకుంటున్నాను. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన డిఓపిగా ఇచ్చిన దానికి నేను వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని నిలబెడతానని, తర్వాత దీంట్లో పనిచేస్తున్న అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. మన D3 సినిమా బాగా సక్సెస్ అవ్వాలని, మీ అందరూ బాగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన మా సతీష్ గారికి, నాని సార్కి నేను బాగా రుణపడి ఉంటాను. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్స్ బాగా చేసి వాళ్ళు ఇంకా 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 అవకాశాలు వచ్చి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. నేను మీడియా మిత్రులకి నా నమస్కారాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఈ సినిమాకి ఫస్ట్ బీజం పడింది SR Nagar with my friends Gopi Krishna and me. We both are discussed regarding this movie and Gopi Krishna is supporting me very well. Both are software employees actually, but he's supporting and pushing a lot to me. తను చాలా సపోర్ట్ చేశాడు నాకు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ సినిమా కీ రోల్ ప్లే చేస్తున్నటువంటి బ్యాక్ ఎండ్లో మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాకు. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను ఉండొచ్చు, బట్ వాళ్ళు కూడా నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు ఈ మూవీ తీయడానికి. వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బ్యాచులర్ బాయ్స్ బీభత్సం B3 ఇట్స్ అ కంప్లీట్లీ యూత్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇట్స్ హ్యావింగ్ లిటిల్ బిట్ ఫ్యామిలీ డ్రామా ఆల్సో. ఈ మూవీని ప్రతి ఒక్క స్టూడెంట్ వచ్చి అండ్ అలాంగ్ విత్ దర్ పేరెంట్స్ ఆల్సో, ఇంక్లూడింగ్ దర్ పేరెంట్స్ ఆల్సో, అందరూ వచ్చి చూసి ఎంజాయ్ చేసినట్టు ఫిలిం.
ఇది ఖచ్చితంగా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. నాకు ఒకసారి సూర్య గారు రాక్షసుడు మూవీ అనుకుంటా, కృష్ణానగర్లోనే, దట్ మీన్స్ ఇంద్రనగర్ దగ్గర ఉంటున్నప్పుడు, స్టే చేస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన ఒక మాట అన్నాడు. అప్పుడు రాక్షసుడు సూర్య గారి మూవీ జరుగుతూ ఉంది. ఆ టైంలో వీళ్ళకి ఏం పని పాట లేదు. ఆ టైంలో ఆయన ఆఫీస్కి వెళ్తాడు, నాకు తెలియదు, బట్ ఆయన తప్పు నేను అనట్లేదు. ఒక మాట అన్నాడు, వీళ్ళకి ఏం పని పాట లేదు, పొద్దున్నే ఉన్నారని చెప్పి. ఆయన చెప్తాను ఆ మనిషికి, 2.5 hours మూవీ మీ బాధలు మర్చిపోయేలా చేస్తుంది. 2.5 hours మూవీ మీకు డోపమైన్ రిలీజ్ చేస్తుంది. సో ఆ కొద్ది క్షణాలు మా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఉన్నాడు, నాకు తెలిసిన ఫ్రెండ్, అతను బిజినెస్ పెట్టాడనమాట. బిజినెస్ పెట్టి జస్ట్ IMI సంథింగ్ అవన్నీ క్లమ్మీగా ఉంటే, అరే నేను అర్జెంట్ సినిమాకి వెళ్ళాలరా అన్నాడు. ఎందుకు రా సినిమాకి అన్నా? ఆ 2.5 hours అన్నా నేను మర్చిపోతారా నా ప్రజెస్ అన్నాడు. ఓహో, అప్పుడు వాడి నుంచి తీసుకున్న ఇన్పుట్ ఇది. సినిమా చూడటం వల్ల 2.5 hours వాడు ఆ టెన్షన్స్ మర్చిపోతున్నాడు. దట్ ఈస్ ద ప్రియారిటీ ఆఫ్ ద మూవీ. సో కొంతమంది ఏమనుకుంటారంటే, దట్ మీన్స్ సమ్ ఆఫ్ ద పీపుల్స్ ఆర్ థింకింగ్ లైక్ దట్ మూవీ పీపుల్స్ డూయింగ్ అండ్ దట్ మీన్స్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దే ఆర్ డెడ్. బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద లాట్ ఆఫ్ ఎఫర్ట్. చాలా కష్టం ఉంది వెనక, చాలా మైండ్ పెట్టాలి. వీ హ్యావ్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. అండ్ ఈ మూవీ మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని, మా టీం అందరూ కూడా మంచి పేరు రావాలని, అండ్ హీరో అన్వేష్ కానీ, హీరోయిన్ ఏకదంతా శిరే కానీ, అండ్ హీరోయిన్ శ్రీదేవి కానీ, హర్షి, DOP గారు అందరికీ మంచి పేరు రావాలి అని, యాజ్ వెల్ as మున్నా, అండ్ ఆఫ్టర్ దట్ సతీష్ అన్న మేము కొలాబరేట్ అవుతుంది ఈ మూవీకి మంచి సక్సెస్ సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.